ప్రెసెంట్ కొనసాగుతోంది. ఈ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, దాంతోపాటు ఇంకా ఎటువంటి సినారియో ఉంది, ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. మరో 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరంతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా ఈ ప్రభావం కనిపిస్తోంది. కారణం ఏంటంటే మందకొడిగా కదులుతోంది. ఈ అల్పపీడనం అనేది చాలా మందకొడిగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు. ఒకసారి నేను జూమర్ సాయంతో మీకు ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక ఇదిగో ఇది ఆ మ్యాప్. ఒకసారి నేను కాస్త ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రెసెంట్ ఇదిగో ఇదంతా మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, కొన్ని ప్రాంతాల్లో మబ్బు పట్టిన వాతావరణం అయితే ఉంది. సో ఈ సినారియోలో, ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఈ అల్పపీడన ప్రాంతం ఇదిగో ఇది అల్పపీడన ప్రాంతం. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. వాయువ్య దిశగా అంటే వాయువ్య దిశగా దీని డైరెక్షన్ ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇప్పటికీ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ మీద దీని ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఇటు తమిళనాడుకు సంబంధించి చెన్నై మీద కాస్త దీని ఇంపాక్ట్ ఉంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరుకు సంబంధించి మీరు చూసుకుంటే ఇక్కడ కూడా పెద్దగా వర్ష ప్రభావం మనకి అంతగా కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందా. మరి ముఖ్యంగా ఇటు కనిగిరి, పామర్రు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. అంటే మేఘావృతమై ఉంది, కాస్త చెదురుమదులు వానలు కురుస్తున్నాయి, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అటువంటి సినారియో మీరు చూడొచ్చు. కోట కావచ్చు, గూడూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో నెల్లూరుకు సంబంధించి కూడా ఈ ప్రభావం మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒక్కసారి నేను మీకు శాటిలైట్ మ్యాప్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. భారత వాతావరణ శాఖ ఏమంటోంది, భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో ఏమని చెప్పుకొస్తోంది, దాంతోపాటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెబుతోందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇదిగో శాటిలైట్ ఇమేజెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి కాస్త కనిపిస్తోంది తమిళనాడు మీద ప్రభావం కనిపిస్తోంది. రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల మీద మనకి ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. ఇటు కోస్తాంధ్ర మీద మాత్రం దాని ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా దీని ఇంపాక్ట్ ఇప్పుడు IMD ఇస్తున్న రిపోర్ట్లో కాస్త కోస్తా ఆంధ్రాకు సంబంధించి అలర్ట్స్ ఇచ్చిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో నేను నేరుగా ఒకసారి రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. రిపోర్ట్కి వెళ్ళిపోయి ఏ జిల్లాలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా లే ఓవర్ సౌత్ వెస్ట్ అండ్ జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే మీరు చూడొచ్చు. అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే ఉత్తర తమిళనాడు ఈ తీర ప్రాంతాలకు సంబంధించి ఒక అల్పపీడనం, లో ప్రెషర్ అంటే అల్పపీడనం అయితే మాత్రం ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది అంటూ కూడా చెబుతోని ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చిన సందర్భం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ ఇంపాక్ట్ ఉండబోతుందని కూడా మాట్లాడుకుని పెడుతుంది చేద్దాం. మీరు చూస్తే కనుక ఎస్టర్డేస్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా అంటే అల్పపీడన ప్రాంతం, బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం గురించి ప్రస్తావిస్తూనే ఇది అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ ఆంధ్రప్రదేశ్, నార్త్ తమిళనాడు చెబుతూనే ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తావిస్తూనే ఇదిగో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు తీరాలకు సంబంధించి నెక్స్ట్ 24 అవర్స్ మీద దీని ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశం అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇంపాక్ట్ అయితే మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇవ్వడం జరుగుతోంది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ మనం గమనిస్తే కనుక
అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుతో పాటు భారీ వర్షాలు హెవీ రైన్ఫాల్. ఇదిగోండి నేను ఒకసారి మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి హెవీ రైన్ఫాల్ అని చెప్పడం జరుగుతోంది. భారీ వర్షాలు ఇటు కోస్తా ఆంధ్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 25, 26 అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఒడిశాకు సంబంధించి 25 తారీఖున ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ రోజు రేపు కూడా 25వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో. దాంతోపాటు రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మీరు చూస్తే కనుక సేమ్ ఈ రోజు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో రేపు కూడా అటువంటి సిచ్యువేషనే, అటువంటి అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక మ్యాప్ ద్వారా మీరు చూడొచ్చు. ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటూ కూడా మీరు చెబుతున్న ఇన్ఫాక్ట్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతోందనేది మనకి అందుతున్న సమాచారం. సో ఒకవేళ ఇది ఎటువైపు వెళ్ళబోతుంది అనేది ఇన్ఫాక్ట్ ఇది డైరెక్షన్స్ మార్చుకుంటున్న సిచ్యువేషన్ ఉందంటే కూడా గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో ఇంకా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉందంటే కూడా ఒకవేళ డైరెక్షన్ మార్చుకున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే కనుక ఇది బలహీనపడుతున్న క్రమంలో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల మీద ఉండొచ్చేమో తప్ప అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ ఉంటాయి. సో ఎక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. నేను కాస్త జూమ్ చేస్తున్నాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి మీరు చూస్తే కనుక ఇదిగో శ్రీకాకుళం, ఓకే, శ్రీకాకుళం అలాగే పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అంటే అన్ని చోట్ల అని కాదు, కొన్ని అంటే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పార్వతీపురం సంబంధించి కూడా ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది. విజయనగరం కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్గా విశాఖపట్నం కావచ్చు, మిగతా ప్రాంతాల మీద అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఇక్కడ కూడా నిల్లంటుంది, అంటే నిల్లంటూ చెప్పుకొచ్చింది, అంటే ఎటువంటి ప్రభావం ఉండదని చెబుతూనే మీరు గమనిస్తే నెల్లూరుకి సంబంధించి నెల్లూరు మీద మళ్ళీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. నెల్లూరుకి కూడా సేమ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మళ్ళీ నెల్లూరుకి ఇచ్చింది, ఆ తర్వాత ఇంకా ఏ జిల్లాలకు లేదు. చిత్తూరు వరకు వచ్చేసామంటే అర్థమైన సిచ్యువేషన్ మనకి. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు గమనిస్తే కనుక ఈ డైరెక్షన్ ఇదిగో ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇదిగోండి మీరు క్లియర్గా గమనిస్తే కనుక చెన్నైకి అలాగే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే నార్త్ తమిళనాడుకి, ఉత్తర తమిళనాడుకి, దక్షిణ అంటే ఇన్ఫాక్ట్ రాయలసీమకు సంబంధించి రాయలసీమలో దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించిన ఆ మధ్యలో కేంద్రీకృతమైంది బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం. ఈ ప్రభావంతో ఇప్పటికీ వానలు కురుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇది దగ్గరకు వచ్చే కొద్దీ బలహీనపడుతోంది, వాయుదిశగా కదులుతోంది. కానీ ఇది వాయుదిశగా వెళ్ళే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, ఇది ఎలా మారే అవకాశం ఉంది అనేది ఒకసారి ఈ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇప్పటికే గమనిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ రోజు నుంచి ఇదిగో ఇలా వెళుతున్న క్రమంలో ఇటు కాస్త ఇంపాక్ట్ కాస్త ఉత్తర కోస్తా మీద చూపించే అవకాశం ఉంది. అది దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇది వాయువ్య దిశగా దీని డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఓకే నైరుతి వైపు వెళుతోంది అనేది ఇంకో చర్చ. అంటే ఓకే వాయువ్య దిశగా కదులుతోంది, దాంతోపాటు నైరుతి వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. అంటే రేపు మనకి